అమ్మి, ఈ హోమం ఎవరు చేయాలో తెలుసు కదా. ఇంటికి వారసుడు నా కొడుకు చెయ్యాలా. అట్లాంటిది వాళ్ళని చేయమని ఎట్లా చెప్తావు? హోమం జరగకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి ఇల్లు వాకిలి లేని వాళ్ళతో చేయిస్తానంటే నేను ఒప్పుకోను. అయిపోయిందా? లేక ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా? ఉంటే అది కూడా కానిచ్చేయండి, అప్పుడు నేను మాట్లాడతాను. ఈ హోమం ఎవరు చేయాలో నాకు గుర్తుంది పిన్ని, కానీ ఎందుకు చేపిస్తున్నామో మీలో ఎవరికైనా గుర్తుందా? ఎలా అయినా హోమం జరిపించాలని నేను చూస్తూ ఉంటే మేము చెయ్యకుంటే ఆపేస్తాం, వేరే వాళ్ళని చెయ్యనివ్వము అంటే ఏంటిదంతా? పంతులు గారు, ఈ హోమం పెద్ద కొడుకు లాంటి వాడితో జరిపించచ్చా? అయినా ఇంటి కొడుకు కోడలైనా మేం వెలిగిస్తేనే వెలుగులేదు, ఇంకా మీరు వెలిగిస్తే ఏం వెలుగుతుంది? అదొకసారి ప్రయత్నిస్తేనే కదా నిషి తెలిసేది. ఏమో, ఈ ఇంటి పెద్ద కొడుకు వెలిగి నేను ఒప్పుకోను. వీళ్ళిద్దరూ హోమం వెలిగించడానికి నేను ఒప్పుకోను. యువరాజ్, నేను చెప్పేది విను. అక్క, నువ్వెన్ని చెప్పినా ఈ విషయంలో నేను నీ మాట వినను. అది కాదు యువరాజ్. కేదార్ నేను వెలిగిస్తే హోమం వెలుగుతుందని భయపడుతున్నట్టున్నాడు. రే అబ్బోడా, వాడు వెలిగించినా ఎలాగూ వెలగదో, ఎందుకు కంగారు పడుతుండావో? వెలగకుంటే అప్పుడు కౌశికిని కూడా తప్పు పట్టడానికి ఉంటుంది. వచ్చి హోమాన్ని వెలిగించగలరేమో చూడండి.
స్థూలంభోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే. అదేంటి ఇంటి వారసుడు మీరు మీరు వెలిగిస్తే వెలగలేదు, వాళ్ళకి ఇంటికి ఏ సంబంధము లేదు, వాళ్ళు వెలిగిస్తే వెలిగిందేంటి? చూసింది నమ్మాలా, మనసు చెప్తుంది నమ్మాలా? కేదార్ జగదాత్రి వెలిగిస్తే హోమం వెలగడం ఏంటి? ఏ జగదాత్రి, ఏం చేసావే? మేం వెలిగించినప్పుడు వెలగని హోమం ఇప్పుడు వెలిగిందంటే నువ్వే ఏదో చేసావు. పంతులు గారు, మీరు హోమాన్ని ఆపకండి, మీరు కానివ్వండి. జాతవేదసే సునువామ సోమమరాతి యతోనదహాతి వేదః దుర్గాదేవ్యా ఇదం నోమ. ఏమంటున్నావు నిషి? దాన్ని హోమం దగ్గర కూర్చోవద్దని చెప్పామని హోమం జరగకుండా ఏదో చేసిందది. ఏం చేసింది? ఏమైనా చేసుండొచ్చు. ఇందాక హోమం పెట్టడానికి పంతులు గారికి సాయం చేస్తున్నట్టు చేసి అప్పుడు కట్టెల్ని నీళ్లతో తడుపుండొచ్చు. అందుకే మేము అంటించినప్పుడు అంటుకోలేదు. నువ్వు చెప్పిందే నిజమైతే ఇప్పుడు అదే కట్టెలతో హోమం చేస్తున్నాం కదా, మరి ఇప్పుడు ఎలా అంటుకున్నాయి? బాబాయ్ కోసం చేస్తున్న పూజ దయచేసి పాడు చేయకు. వాళ్లతోనే హోమం జరిపించాలని కౌశికి కూడా ప్లాన్ చేసినట్టుండాది. అందుకే ఏమి అనడం లేదు. దీనికి మనం ప్రతీకారం తీర్చుకోవాలా? దర్శన కళ్యాణకారి. ప్లీజ్ నాన్న, ఇలా చేయకండి నాన్న. నాకు మీరు కావాలి. అక్కకి నిజం చెప్పండి. నేను నీ తండ్రిని కాను కాను కాను. బాబు, ఈ పూర్ణావతి మీరిద్దరూ తీసుకుని అందులో వేసి నమస్కారం చేయండి. దేవుడా, మా నాన్న ఏ తప్పు చేయలేదు. ఆయన్ని కేసుల నుంచి బయటకు వచ్చేలా చూడు స్వామి. మా మావయ్య గారు నిర్దోషిగా బయటికి రావాలి దేవుడా. మా బాబాయ్ ఏ తప్పు చేయలేదు, ఆయన నిర్దోషిగా ఇంటికి తిరిగి రావాలి దేవుడా. సమస్త సంపత్సవ జగదాత్రి, ఆశీర్వాదం తీసుకోండి. స్వస్తి మంత్రార్థ సత్యాసంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యమస్తు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. తథాస్తు.
అమ్మా మేము వెళ్ళొస్తామమ్మా. థ్యాంక్స్ వదినా, మాతో హోమం చేయించినందుకు. ఎన్ని మాటలన్నా సైలెంట్గా ఉండి మా కోసం హోమం చేసినందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి. దేవుడా yes దేవుడా నువ్వు ఉన్నావు. ఎస్ ఎస్ ధాత్రి 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 నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది ధాత్రి. నాకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ హ్యాపీ ధాత్రి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంటి పెద్ద కొడుకు స్థానంలో ఉండి పూజ చేశాను ధాత్రి. నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? మెల్లగా. ధాత్రి, నేను నా తండ్రి విషయంలో చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి యుద్ధంలో ఓడిపోతూనే ఉన్నాను. కానీ మొదటిసారి ఆ దేవుడు అందరి ముందు నన్ను గెలిపించాడు. హోమం వెలిగేలా చేసి అందరికీ నేను ఆయన కొడుకుని అని చెప్పకనే చెప్పాడు. అవును కేదార్, నిజం తెలిసి ఆ యువరాజ్ మొహంలో, తెలియక కౌశికి వదిన మొహంలో, అసలేం జరుగుతుందో అర్థం కాక నిషిక అత్తయ్య గారి మొహంలో కంగారు కొట్టొచ్చినట్టు కనబడింది. ఈ ఇంట్లో ఎవరికి నిజం తెలిసినా తెలియనట్టే ఉంటారు. నేను ఎంత నిరూపించినా అబద్ధం మోసమనే అంటారు. కానీ ఇవాళ దేవుడి సమక్షంలో జరిగిన ఈ హోమం చూశాక వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు సమాధానం చెప్పుకోలేరు ధాత్రి. నా గెస్ కరెక్టే అయ్యుంటే ఇప్పటికే యువరాజ్ టెన్షన్తో తల బద్దలు కొట్టుకుంటూ ఉండుంటాడు. కేదార్ 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 రేయ్ 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 రేయ్, ఎందుకొచ్చావు 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 రా? మా నాన్నరా, మా నాన్న. నేను 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 ఆయన కొడుకుని. వజ్రపాటి ఫ్యామిలీకి ఒక్కడే వారసుడు. వజ్రపాటి యువరాజ్ ఒక్కడేరా. ఆ రోజు నిన్ను రిస్క్ తీసుకొని చంపేసిన అయిపోయేది. వదిలి చాలా పెద్ద తప్పు చేశా. చాలా 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 పెద్ద తప్పు చేశాను. ఆఫ్టర్ ఆల్ ఆ అనామకుల ముందు నేను, వజ్రపాటి యువరాజ్ అయిన నేను ఓడిపోయాను. ఛే! అరే ఏంటండి పిచ్చి పనులు? ఇలా గోడ కొట్టుకుంటే మీ చేయిపోతుంది, కానీ వాళ్ళు ఇంట్లోంచి పోరు. అసలు ఇదంతా మీ అక్క జగదాత్రి వల్లే. అందరి ముందు పరువు పోయింది. హోమం వెలగకపోవడం మీ తప్పు కాదు కదండి. జగదాత్రి వాళ్ళే కావాలని ఏదో చేశారు. ఇప్పుడేంటి? వాళ్ళంటిస్తే హోమం వెలిగిందని వాళ్ళు ఏంటికి పెద్ద
నేను వెలిగిస్తే వెలగని హోమం వాడు వెలిగిస్తే ఎందుకు వెలిగిందో నీకు తెలిస్తే నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోతావు నిషి. అందుకే నీకు కూడా నిజం చెప్పలేక నాలోని నిజం దాచుకున్నాను. దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. జగదాత్రిని కేదార్ని ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో నుంచి పంపించేయాలండి. కానీ ఆ మహాతల్లి మీ అక్క మధ్యలో రాకుండా ఉంటే చాలు. ఈ హోమం పెద్ద కొడుకు కొడలే చెయ్యాలి. ఎవట్రా నీకు నాన్న? నీకు నాకు ఏ సంబంధం ఉందని నాన్న నాన్న అంటూ నా ప్రాణాలు పీక్కు తింటున్నావు. మీరు చెప్తుంది నిజమే కదా బాబాయ్? నిజం చెప్తున్నానమ్మా, నన్ను నమ్ము కౌశికి. ఏది నిజం, ఏది అబద్ధం? హోమం వెలగడాన్ని కేదారే మా బాబాయ్ కొడుకని చెప్పే సంకేతంగా తీసుకోవాలా, లేదా యాదృచ్ఛికంగా తీసుకోవాలా? నాన్న ప్లీజ్ నాన్న, ఇలా చేయకండి నాన్న. నాకు మీరు కావాలి. అక్కకి నిజం చెప్పండి. కేదార్ చెప్తుంది నిజమంటే బాబాయ్ చెప్పింది అబద్ధమా? పిన్ని కంటే ముందు బాబాయ్కి మరొక పెళ్ళై కొడుకు కూడా ఉన్నాడా? ఉంటే ఇంత పెద్ద నిజాన్ని బాబాయ్ ఎందుకు ఇన్ని రోజులు ఎవరికి తెలియకుండా దాచారో? ఇది నిజం కాకపోతే అసలు కేదార్ జగదాత్రి ఎందుకు అబద్ధం చెప్పి మా ఇంట్లోకి వచ్చారో? అబద్ధం చెప్పి మోసం చేసి ఇంట్లో ఉండే అంత అవసరం వాళ్ళకేముంటుంది? ఏదేమైనా నిజమేంటో ఎలా అయినా కనిపెట్టాలి. అప్పుడే ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చు. రేయ్, ఆ రూట్లో రావద్దని చెప్పా కదా. నేను చెప్పిన రూట్లో రా. మాల్ సేఫ్ అంటున్నావు కాబట్టి ఏమీ అనడం లేదు. జాగ్రత్త. సరే బాయ్. ఇది ఆ ఢిల్లీ నుంచి వచ్చిన ఆఫీసర్స్ కార్లా ఉంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మీతోనే మాట్లాడుతున్నానండి. మీ పేర్లేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యో, మాట్లాడితే మమ్మల్ని గుర్తుపట్టేస్తాడు. ఇప్పుడెలా? హలో, మీతోనే మాట్లాడుతున్నా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటున్నాను.